కొన్ని ప్రమాదకర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళని జాగ్రత్తగా కన్నేసి ఉంచాలన్నటువంటి కనీస జ్ఞానం లోపించింది యూరప్ దేశాలకి. వాళ్ళేదో బాధితులని, వీళ్ళేదో ఉద్ధారకులని ఫీల్ అయ్యారు. దాని పర్యవసానం ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. పాలస్తీనాకి మద్దతుగా జరుగుతున్నటువంటి ఉద్యమాలు అమెరికాలోని యూనివర్సిటీలలో ఎట్లయితే ఉన్నదో బ్రిటన్లోనూ జరుగుతున్నాయి, ఫ్రాన్స్లోనూ జరుగుతున్నాయి. టోటల్ యూరప్ దేశాల్లో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే బ్రిటన్లో ఆయుధ తయారీ కర్మాగారాలు ఉన్నాయి. ఇజ్రాయెల్కి అమ్ముతూ ఉంటారు, వాళ్ళు ఏ దేశానికైనా అమ్ముతూ ఉంటారు, ఇజ్రాయెల్కి అమ్ముతూ ఉంటారు. అట్లా అమ్మేటటువంటి ఫ్యాక్టరీల మీద దాడికి వెళ్ళారు. వాస్తవంగా ఏంటంటే ఎక్కడైనా సరే ఆయుధ తయారీ ఫ్యాక్టరీలో అట్లాంటివి చాలా సీక్రెట్గా ఉంచుతారు, అవి బయటకు పెట్టరు. రెండోది అసలు ఆ పరిసరాల్లోకి పోనీయరు. కానీ వీళ్ళు ఎంత జాగ్రత్తగా కనిపెట్టారు, వీళ్ళు వచ్చింది ఎందుకు, పాలస్తీనాలో బ్రతుకు లేక ఇక్కడికి వచ్చారు, ఇక్కడ బ్రతకడానికి అవకాశం బ్రిటన్ కల్పించింది. కానీ వాళ్ళు తిని ఊరుకోవట్లేదు, మళ్ళీ తమ దేశం కోసం ఇక్కడ ఉన్నటువంటి దేశాన్ని బెదిరించేటటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆయుధ తయారీ కర్మాగారాల మీద దాడులకు దిగారు, అక్కడ ఉద్యమం పేరుతో అరాచకం చేస్తున్నారు. బ్రిటన్ పోలీసులు వాళ్ళని నిరోధించలేక చస్తున్నారు. ఓ పక్కన పౌర హక్కులు, మానవ హక్కులు, భావ ప్రకటన స్వాతంత్రం, రెండో పక్కనేమో ఆ దేశపు వ్యాపార మూలాలను దెబ్బతీయడం, ఆ దేశ విదేశాంగ విధానాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం.